God whom we are serving is a good God, మనము సేవించున్న ఈ యొక్క దేవుడు ఎంతో మంచి దేవుడు. and He is also a faithful God. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మదగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. We can trust Him at any point of time. మన జీవితంలో ఏ సమయంలో అయినా మనం ఆయన యందు నమ్మిక ఉంచవచ్చు. He is a trustworthy God, ఆయన ఎంతో నమ్మదగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. and it is worth for us to come to Him to worship Him and also exalt His holy name. మనము ఆయన యొక్క సన్నిధిలో ప్రవేశించి ఆయనను ఆరాధించడానికి, ఆయన నామం హెచ్చించడానికి ఆయన అన్ని విధాల యోగ్యుడు. We thank Him for what He did for us in our lives. మన జీవితాల్లో ఆయన చేసిన కార్యములను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We praise Him for who He is, ఆయన ఎవరు అయిన కారణమును బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. and we worship Him in response to His presence with us. ఆయన సన్నిధి మనతో ఉంచిన కారణం బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. And the Bible says, బైబిల్ చెప్తుంది, those who know your name, they will do great things. ఎవరైతే ఆ నామం ఎరిగి ఉంటారో వారు గొప్ప కార్యములు చేస్తారు. And we see from the book of John's Gospel chapter 1, మనము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నుంచి మనం చూస్తున్నాం. we will read verse 50 and verse 51. మనము 50 వచనము 51 వచనాన్ని మనం చూస్తాం. And we will read these two verses together. ఈ రెండు వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. John's Gospel chapter 1 verse 50 and verse 51. యోహాను సువార్త మొదటి అధ్యాయము 50, 51 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందుకే యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితునని because I said to you, I saw you under the fig tree, వీటికంటే గొప్ప do you కార్యం believe? చూతువని అతనితో You will చెప్పెను. see greater things మరి than ఆయన these. మీరు ఆకాశం And he తెరవబట్టయు, said to him, దేవుని దూతలు most మనిషి assuredly I కుమారుని say పైగా to you, ఎక్కుటయు hereafter దిగుటయు you shall చూతురని see heaven మీతో open నిశ్చయముగా and the చెప్పుచున్నాను angels అన్నాను. of God ascending and descending upon the Son of Man. Now Jesus was speaking to Nathanael. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నతనయేలుతో మాట్లాడుతున్నాడు. 2000 years back, 2000 సంవత్సరాల క్రిందట Jesus had to come to Galilee. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ అనే ప్రాంతమునకు రావాల్సి ఉండే. He spoke to Philip, అక్కడ ఆయన ఫిలిప్పుతో and మాట్లాడాడు. he has a mission with Nathanael also. నతనయేలుతో కూడా ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. When Philip told to Nathanael about the Lord Jesus Christ, ఎప్పుడైతే ఫిలిప్పు నతనయేలుకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ he వచ్చినప్పుడు was wondering, ఆయన ఒక విషయంలో ఆశ్చర్యపడుతున్నాడు. can any good thing come out of Nazareth? నజరేతులో నుండి ఏదైనా మంచి రాగలదా? And Philip told him, అప్పుడు ఫిలిప్ ఆయనతో అన్నాడు, you can come and see and experience yourself. వచ్చి చూడుమని ఫిలిప్పు నతనయేలుతో చెప్తూ వచ్చినాడు. And Nathanael comes to the Lord Jesus Christ. ఇప్పుడు నతనయేలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినాడు. But before that, only the Lord Jesus spoke to him about this one. అంతకంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట అంటూ వచ్చినాడు. He is a true Israelite. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. There is no deceit in him. ఇతని యందు ఏ కపటమును లేదని And అతడు remember, this was the testimony from the mouth of the Lord Jesus Christ. గమనించండి, ఈ యొక్క సాక్ష్యము ప్రభువైన యేసుక్రీస్తు నుంచి వచ్చిన మాటగా ఇది ఉంటుంది. And when Nathanael came to the Lord Jesus Christ, ఎప్పుడైతే నతనయేలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు the Lord was speaking to him, ప్రభువు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. because I said that you are under the fig tree, you are believing. నీవు నేను అంజూరపు చెట్టు కింద నీవు ఉన్నావని చెప్పిన కారణం చేత నీవు నమ్ముచున్నావా? But listen carefully, Nathanael. అయితే నతనయేలు, నువ్వు చాలా జాగ్రత్తగా విను. You will see much more greater things than these things. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. We see in the Bible, బైబిల్లో మనం చూస్తే John's Gospel chapter 1 verse 12, no need to open. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూస్తే, As many as they believe in His name, తనని ఎందరు అంగీకరించురో they were given the power to become the children of God. వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడెను. When you believe in the name of Jesus, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో, the name that is above every other name, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం అది. the only name by which the humanity can be saved. ఆ యొక్క నామము చేతనే మానవాళికి రక్షణ దొరుకుతుంది. And when you come to the Lord Jesus Christ నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తావో, and you believe in Him, ఆయన యందు నువ్వు నమ్మిక the ఉంచుతావో, Bible says you are born again. బైబిల్ చెప్తుంది నువ్వు తిరిగి జన్మించబడినావు. You become His child. నువ్వు ఆయన బిడ్డగా You చేయబడతావు. become His son and daughter. ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు And పిలువబడతావు. it's a wonderful privilege to be called the children of God. చూడండి, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన The విషయం. Bible says like this, బైబిల్ చెప్తుంది ఈ విధంగా, how great is the love that the Father has bestowed upon us that we be called the children of God. తండ్రి మన ఎడల తన ప్రేమను ఎంతగా వెల్లడిపరిచినాడో ఆలోచించండి. మనం ఆయన పిల్లలగుటకు We have become the children of the living God, మనము జీవం గల దేవునికి పిల్లలమవుతూ వచ్చిన the one who is alive forevermore, ఒక ఎవరైతే ఎల్లప్పుడూ సజీవముగా ఉండేటువంటి వాడు, the one who created the whole world and the cosmos. ఈ యొక్క లోకంలో సృష్టి
అంతటిని సృష్టించినటువంటి వ్యక్తి. He is the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. He is the firstborn over all this creation. ఆయన ఆది నుండి ప్రథమ ఫలముగా సృష్టిలో ఉంటూ The ఉన్నాడు. Son is the radiance of God's glory and the exact representation of His being. కుమారుడు దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. Now He was speaking to Nathanael here. ఇక్కడ ఆయన నతనయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. Because I spoke about you, నేను నీ గురించి పలికిన మాటను that బట్టి you are under the fig tree, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావు. and you want to believe because what I spoke about you. నేను నీకు చెప్పిన మాటను బట్టి నువ్వు నమ్ముచున్నావు. Even though I did not see నేను you, నిన్ను చూడకపోయినప్పటికీ because of this reason you are trying to believe me. ఈ యొక్క కారణం చేత నువ్వు నా యందు నమ్ముచున్నావా? And the Lord Jesus is telling him, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, you know, you will see much more greater things than this నువ్వు one. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. Oh, we cannot really comprehend what the Lord has in store for us. చూడండి, దేవుడు మన ఎడల దాచిచ్చిన విషయాల్ని అర్థం చేసుకోవడానికి మనకు గ్రాహ్యం సరిపోదు. His wisdom and riches are unsearchable. ఆయన జ్ఞానము అది అసలు లెక్కింప జాలనటువంటిది. We see in the book of Corinthians like this. మనము కొరింథీలో ఒక మాట ఇలాగ చూస్తాం. You know, if you say that God is a foolish person, నువ్వు ఒకవేళ దేవుడు వెర్రివాడవని చెప్తున్నట్లయితే, you know, he will never be foolish. ఆయన ఎప్పుడూ అలాగా ఉండడు. Even if you consider that God is foolish, ఒకవేళ నువ్వు ఆయన దేవుడు వెర్రివాడని నువ్వు తలంచినట్లయితే, even that foolishness is much more than your wisdom. చూడండి, ఆ యొక్క వెర్రితనము ఆ యొక్క జ్ఞానము కంటే శ్రేష్టమైనది. He lives in a different realm altogether. ఆయన అనంత లోకాల్లో ఆయన నివసించేటువంటి He దేవుడు. lives in the highest of the heavens. ఆయన పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో And ఉండేటువంటి that's why వాడు. the book of Isaiah says, chapter 66, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఆయన ఒక మాట heaven is అంటున్నాడు. my throne and the earth is my footstool. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని To సెలవిస్తున్నాడు. whom you can compare me with? నీవు ఎవరితో మీరు నన్ను పోల్చుతారు? I live in the unapproachable light. నేను సమీపింపరాని మహిమగల తేజస్సులో And that's ఉంటున్నాను. my dwelling place. అది నేను నివాసం ఉండే స్థలం. And అది. that's where I live. అది అక్కడ నేను And that is నివసిస్తున్నాను. my glory. అది నా మహిమ. But when you come to me, అయితే మీరు నా యొద్దకు వచ్చినప్పుడు you'll be able to see much more greater things than these things. మీరు వీటి కంటే గొప్ప కార్యములు చూస్తారని చెప్తూ We ఉన్నారు. need to believe. మనము నమ్మాలి. We need to come to Him. మనం ఆయన యొద్దకు రావాలి. We need to believe in Him. మనం ఆయన యందు నమ్మిక We ఉంచాలి. see in John's Gospel chapter 11 also. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే Chapter 11 verse 40 it says, 11వ అధ్యాయము 40వ వచనము Jesus చెప్తుంది. was speaking to Martha. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మార్తాతో If you మాట్లాడుతున్నాడు. believe, నీవు నమ్మిన ఎడల you'll be able to see the glory of God. దేవుని మహిమను చూతువు. When you believe in the name of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు నామమందు నమ్మిక ఉంచినప్పుడు you will be saved and become a child of God. నీవు రక్షింపబడి దేవుని యొక్క బిడ్డగా When చేయబడతావు. you believe in the name of Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం when you ఉంచినప్పుడు believe in Him and who He is, ఆయన ఎవరో అని నువ్వు గ్రహించి ఆయన and what He'll be able to do with your life, నీ యొక్క జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు. you'll be able to see the greater things. అప్పుడు నీ యొక్క జీవితంలో గొప్ప సంగతులను చూస్తావు. And He speaks to Martha, ఆయన మార్తాతో if మాట్లాడుతున్నాడు. you believe, నీవు నమ్మిన ఎడల you'll be able to see the glory of God. దేవుని మహిమను చూతువని The చెప్పాను. glory manifested there in the town of Bethany. బేతనీలో దేవుని యొక్క మహిమ It was బయలుపరచబడుతుంది. manifested in the house of Lazarus. లాజరు ఇంటిలో దేవుని యొక్క మహిమ It was బయలుపరచబడుతుంది. manifested there in the grave when Lazarus was died and buried. ఆ యొక్క సమాధి దగ్గర ఎక్కడైతే లాజరు సమాధి చేయబడి భూస్థాపన చేయబడి అక్కడ భయం పరచబడింది. 4 days back buried. 4 దినములైంది సమాధి చేయబడి. But now at the word of Jesus అయితే Christ, ఇప్పుడు దేవుని యొక్క మాట చేత when He spoke, Lazarus come back. లాజరు బయటికి రమ్ము అని He చెప్పినప్పుడు was not pleading. ఆయన ఏమి అక్కడ అడగటం లేదు. He was commanding. అక్కడ ఆయన Why? ఆజ్ఞాపిస్తున్నాడు. Because He has the authority. ఎందుకంటే ఆయనకు ఆ అధికారం కలదు. He is the King of kings and the Lord of ఆయన lords. రాజులకు రాజు ప్రభులకు ప్రభువై ఉన్నాడు. And He was commanding death. ఆయన మరణమునకు And He ఆజ్ఞాపిస్తున్నాడు. said to Lazarus, come back. అంటున్నాడు, లాజరు బయటికి రమ్ము. Lazarus came back at the words of Jesus Christ. యేసు ప్రభు పలకబడిన మాటల చేత లాజరు బయటికి వచ్చాడు. If you believe, నీవు నమ్మిన ఎడల you'll be able to see the glory of God. నీవు దేవుని మహిమను చూతువు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి week సహోదరులారా, after week you come to this place and go back. వారం వెంబడి వారము మీరు ఈ యొక్క మందిరంకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. Some people are not interested to come to church also. కొంతమంది దేవుని ఇంటికి రావడానికి కూడా ఇష్టం లేదు. And even if they come, they try to move here and there. ఒకవేళ వారు వచ్చినా కూడా ఇక్కడ అక్కడ క్రింద తిరుగుతూ ఉంటారు. But look at carefully what the Bible says. అయితే బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. He is worthy of all our worship. ఆయన మన ఆరాధనలకు యోగ్యుడు. He is at the center of the throne. ఆయన సింహాసనం మధ్యలో ఉంటూ ఉన్నాడు. We need to tremble and revere His name. మనము ఆయన యొక్క సన్నిధిలో భయం చేత వణుకుతో కూర్చోవాలి. Because you are in the
presence of the Holy God. పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్న కారణం And He wants to minister to you. ఆయన నీకు పరిచారం And He wants to speak to you. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. And the Bible says here, బైబిల్ ఇక్కడ చెప్తుంది. we'll read chapter 1 verse 52. ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 52వ వచనం చదువుదాం. Chapter 1 verse 52. యోహాను 51. యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనం మనం చదువుకుందాం. Yeah, shall we all read this verse అందరము together? బిగ్గరగా చదువుకుందాం. Yes. మరియు ఆయన And మీరు he ఆకాశం said to తెరవబడయు him, Most దేవుని assuredly దూతలు I say to మనిషి you, కుమారుని పైగా ఎక్కువైన hereafter దిగుటైన you చూతురు will see heaven మీతో open నిశ్చయముగా and the చెప్పుచున్నాను. angels of God ascending and descending upon the Son of Man. We see in the Bible ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. there was a promise that was given to Jacob. ఇక్కడ యాకోబుకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. He was running back away from his father తన తండ్రి నుండి దూరంగా పారిపోతున్నాడు. because of fear. భయం చేత పారిపోతున్నాడు. He slept in that place that night. ఆ రాత్రి ఒక చోట నిద్రపోతున్నాడు. It was a dark night for him. ఆయన జీవితంలో అది చీకటి రాత్రి. He was all alone there, అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. running away from his brother. తన సహోదరుని నుంచి He పారిపోతున్నాడు. does not know, how far is the house of his, uncle Laban. లాబాను ఇంటికి ఎంత దూరంలో ఉన్నాడు కూడా మనకు తెలియదు. There he put his head upon that stone, ఆ యొక్క ప్రదేశంలో తన తల కింద ఒక రాయి చేసుకున్నాడు. and he was sleeping there. అక్కడ ఆయన నిద్రపోతున్నాడు. Suddenly he had this vision. సడన్ గా ఆయనకు ఒక దర్శనం కలిగింది. He saw the heavens opened, అక్కడ ఆకాశం తెరవబడుతూ and there was this ladder connecting the heavens and the earth, ఇప్పుడు ఆకాశంకి భూమికి ఒక నిచ్చెన ఉండడం and the చూస్తున్నాడు. angels of God ascending and descending. ఇప్పుడు దేవ దూతలు పైకి ఎక్కుచు దిగుచూ ఉన్నారు. And as he woke up from that place, సడన్ గా అక్కడ ఆ స్థలంలో నుంచి ఆయన నిద్ర and లేచినప్పుడు this is what he says in Genesis chapter 28. ఆదికాండము 28వ అధ్యాయంలో ఇదే మాటలు ఆయన చెప్తూ ఉన్నారు. How awesome is this place! ఈ యొక్క స్థలము ఎంతో గంభీరమైనది. How wonderful is this place! ఈ యొక్క స్థలము ఎంతో అద్భుతమైనది. This is nothing but the gateway of heaven. ఇది పరలోకమునకు అది ఒక ద్వారముగా ఉంటుంది. And he made a name for that place. ఆ యొక్క స్థలమునకు ఒక పేరు పెడుతూ He ఉన్నాడు. called this place Bethel. ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. It was earlier called Luz, దానికి అంతకంటే ముందు దాని పేరు లూజు. but now he changed the name of that place. ఇప్పుడు ఆ యొక్క స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టినాడు. And he named that place Bethel, which means the house of God. బేతేల్ అనగా యెహోవా మందిరము. And he said, this is a wonderful place. ఇది చాలా మంచి స్థలము అని And చెప్తున్నాడు. this is the gateway of heaven. ఇది పరలోకమునకు ద్వారం అని చెప్తూ ఉన్నాడు. Why Jacob received this vision? ఎందుకు యాకోబు ఈ దర్శనం కలిగింది? And what is the secret of this vision? ఈ యొక్క దర్శనము కల రహస్యం ఏంటి? And what is the mystery of this vision? ఈ యొక్క దర్శనము యొక్క మర్మం ఏమిటి? He did not understand clearly. అప్పుడు ఆయనకి సరిగా అర్థం అవ్వలేదు. He saw only one thing. అయితే కేవలం ఒక విషయమే చూశాడు. The heavens were opened. అక్కడ పరలోకం ఆకాశం తెరవబడింది. And that's where the Lord and his angels stayed. అక్కడ దేవుడు తన దూతలు అక్కడ ఉంటున్నారని గమనించాడు. But he also a connection between the heavens and the earth. ఆకాశంకు భూమికి నిచ్చెన ఉండడం కూడా చూస్తున్నాడు. There was a huge ladder connecting the heavens and the earth. ఆ పరలోకానికి భూమికి నిచ్చెన పెద్ద నిచ్చెన ఉండడం And the చూశాడు. angels of God were ascending and descending upon this place. దేవుని యొక్క దూతలు పైకి ఎక్కుచూ దిగుచూ ఉంటూ ఉన్నారు. And he felt this is something wonderful. ఇది చాలా అద్భుతంగా ఉందని అనుకున్నాడు. There the Lord spoke to him. అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. There the Lord promised him. అక్కడ దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. There the Lord also told him, అక్కడ దేవుడు అతనికి మాట the చెప్తున్నాడు. place where you are sleeping, నీవు నిద్రించు యొక్క స్థలము, and this is a place that I'm going to give you as an inheritance. నేను ఈ యొక్క స్థలము నీకు స్వాస్యముగా ఇవ్వబోతున్నాను. Maybe he did not understand fully. అప్పుడు సరిగా సంపూర్ణంగా అర్థం కాలేదు. And he makes a prayer towards the end of chapter 28. 28 చివరి వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. What was his prayer? తన ప్రార్థన ఏమిటో తెలుసా? If you protect me, నీవు నన్ను if you కాపాడినట్లయితే, take care of me, నన్ను క్షేమంగా if you చూసుకుంటే, give food for me, నాకు ఆహారం ఇస్తే, and if you bring me back to this place, నీవు తిరిగి మరలా ఈ స్థలమునకు నన్ను తీసుకొని వస్తే, I will give 10th of you whatever you have given. నీవు నాకు అనుగ్రహించిన దాంట్లో దశమ భాగం నేను నీకు ఇస్తాను. What a selfish prayer. చూడండి ఎంత స్వార్థపూరితమైన He did ప్రార్థన not కదా. really understand. నిజముగా దాన్ని సరిగా యాకోబుకు అర్థం But కాలే. God in his mercy, he was still speaking to him. దేవుడు తన కరుణా వాత్సల్యం చొప్పున యాకోబుతో ఇంకా We మాట్లాడుతున్నాడు. see the heavens were opened above, ఆకాశము తెరువటయు పైన చూస్తున్నాడు. and there was a free flow, from above.
అక్కడ నుంచి పైకి కిందికి చాలా ఫ్రీగా మనుషులు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ As ఉన్నారు. we look into the Bible, ఇక మనం బైబిల్లో చూస్తే we see some instances కొన్ని సందర్భాలు మనం చూస్తాం where the heavens were opened. ఎక్కడైతే ఆకాశం తెరవబడటయో. What is the meaning of the opening of the heavens? చూడండి, పరలోకము లేక ఆకాశం తెరవబడట అంటే అర్థం ఏమిటి? Say, suppose if there is an opening in this roof, గమనించండి, ఒకవేళ ఈ రూఫ్ లో ఏదైనా ఒక ఓపెనింగ్ ఉందే, whatever is there above this roof, ఈ యొక్క రూఫ్ కి పైన ఏదైతే ఉంటే it will just fall down into this place. ఆ పై నుంచి అది కింద పడిపోతుంది. Imagine having an opening there in the heaven. గమనించండి, పరలోకంలో తెరవబడితే The whole of the heaven will come down onto this earth. చూడండి, ఆకాశము పరలోకం తెరవబడితే పైనుండి ఆ పరలోకం అంతా కిందికి దిగి వస్తుంది. God himself will come down. దేవుడే స్వయాన కిందికి వస్తాడు. Angels of God will come down. దేవుని యొక్క దూతలు క్రిందికి వస్తారు. I will show you three things from the Bible. మూడు విషయాలు నేను బైబిల్లో మీకు చూపిస్తాను. Where the heavens were open and the Lord has come down. ఎక్కడైతే ఆకాశం తెరవబడి దేవుడు దిగి వచ్చిన చూస్తాం. We see in the Old Testament, మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే from the book of Exodus, నిర్గమకాండము chapter 19, 19వ అధ్యాయం verse 16 to 19. 16 నుంచి 19 వచనాలు. No need for you to read, but I'll tell you the story. మీరు చదవనవసరం లేదు, జరిగిన సందర్భం నేను మీకు చెప్తాను. But if you look into the book of Exodus, నిర్గమకాండంలో మనం చూస్తే in chapter 12, 12వ అధ్యాయం, we see the miracles of God. దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఇక్కడ మనం చూస్తూ వస్తాం. With the Lord has commanded the people of Israel, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు, you need to observe this Passover మీరు ఈ యొక్క పస్కా పండుగను మీరు ఆచరించాలి. on the 14th day of the month. ఆ నెలలో 14వ దినమున You need to take this lamb. మీరు ఈ యొక్క పస్కా You need to sacrifice this lamb. దానిని మీరు బలి You అర్పించాలి. need to collect the blood దాని యొక్క రక్తంని and తీసుకోవాలి. take this blood and smear over the door frames. ఈ యొక్క రక్తంని తీసుకొని మీ ద్వార పలకల మీద దాన్ని రాయాలి. And that particular night, the angel of death will pass through this land. ఆ రాత్రి మరణ దూత మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. If the angel does not see the blood smearing over the door frames, ఒకవేళ మరణ దూత మీ యొక్క ద్వారబంధకాల మీద రక్తంని చూడకపోతే there will be death of the firstborn in that family. ఆ ఇంటిలో మొదటి సంతానము మరణిస్తాడు. Many people did that one. చాలా మంది ఆ పని చేశారు. They did not understand fully. వారికి సంపూర్ణంగా అది అర్థం కాలేదు. But because the Lord has spoken to Moses, ఎందుకంటే మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు they కనుక obeyed to the word. వాడు ఆ మాటకు విధేయత They చూపించి sacrificed the lamb. వారు ఆ పశువుని వధించి They took the blood of the lamb దాని రక్తము తీసుకొని and they smeared over the door ఆ frames. గొర్రెపిల్ల రక్తము ద్వారబంధకాల మీద And రాశారు. the angel visited the land in the night. ఇప్పుడు మరణ దూత రాత్రి ఆ ప్రదేశాన్ని దర్శించినప్పుడు Whichever house was not smeared with the blood of the lamb, ఎవరి ఇంటికైతే ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల రక్తం లేదో there was death in that family. ఆ ఇంటిలో మరణం ఉంది. The firstborn was dead in that family. ప్రథమ సంతానము మరణించాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి if సహోదరులారా, the blood of the lamb that was smeared over the door frames ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం గాని ద్వారబంధకాల మీద లేకపోతే was able to save the firstborn in that family, ఆ యొక్క మరణ దూత మొదటి సంతానముని రక్షించకపోయిండు. how much more the blood of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇంకా ఎంత గొప్పది, the greatest sacrifice that was ever made, ఎంతో శ్రేష్టమైన బలియాగంగా and ప్రభువు the మన greater కొరకై blood ఉన్నాడు. that was shed from the cross of Calvary. ఎంతో శ్రేష్టమైన రక్తం మన కొరకై చిందింపబడింది. It will be able to save you for sure from eternal hell. నిశ్చయముగా ఆ యొక్క నిత్యాగ్ని నుండి మనల్ని రక్షించేటువంటి ఆ యొక్క రక్తం అది. When you come under the covering of the blood of the Lord Jesus Christ, నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ప్రోక్షణ కిందకి వస్తావో, and that particular night, ఆ రాత్రి Pharaoh called Moses, ఫరో మోషేను పిలిచి, this particular night, ఈ రాత్రే you need to leave this place. ఈ ప్రదేశం నుండి మీరు Now వెళ్ళిపోండి. the whole people of Israel, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ 20 lakh people of Israel, 20 లక్షల మంది ప్రజలు they began their journey in the middle of the night, ఆ రాత్రి మధ్యరాత్రి వారి యొక్క ప్రయాణాన్ని on ప్రారంభించారు. the night of the Passover. ఆ పస్కా పండుగ నాచిన రాత్రే They passed over from slavery into freedom. వారు దాస్యత్వంలో నుండి స్వేచ్ఛలోనికి వచ్చారు. They began their journey towards the promised land, వారు వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. and they came to Sukkot, వారు సుక్కోత్ అనే ప్రాంతంకి వచ్చారు. and later they came to the place called Pi-Hahiroth. అక్కడ హీరోత్ అనే ప్రదేశానికి వచ్చారు. They were opposite to the Red Sea, ఇప్పుడు వారు ఎర్ర సముద్రముకు ముందు ఉన్నారు. and the Lord was able to do a wonder for the people of Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక ఆశ్చర్య కార్యం The చేయబోతున్నాడు. Lord split the waters of the Red Sea into two. దేవుడు ఎర్ర సముద్రమును రెండుగా పాయలు చేశాడు. This whole nation of Israel, ఈ ఇశ్రాయేల్ దేశ ప్రజలందరూ who came out of the land of slavery, ఎవరైతే దాస్యత్వంలో నుండి బయటికి వచ్చారో they were walking in the midst
of the Red Sea. వారు ఎర్ర సముద్రం మధ్యన నడుస్తూ ఉన్నారు. They passed out of the Red Sea. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి అవతల సైడ్ కి వెళ్ళారు. That's what we see in chapter 14. అదే మనం 14వ అధ్యాయంలో మనం చూస్తూ Now వస్తాం. we come to chapter 15. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చారు. Oh, there was worship and singing in the camp of ఓ Israel. ఆ యొక్క క్యాంప్ అంతట్లో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. Then Moses and the children of Israel, they sang the song to the Lord. మోషే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నారు. And even Miriam the prophetess also sang unto the Lord. మిరియాము దేవుని యొక్క ప్రవక్తరాలు, ఆమె కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంది. And next they came to the place called Mara. మరునాడు వారు మారా అనే ప్రదేశానికి వచ్చారు. There was no water in that place. అక్కడ నీరు లేదు. But when they found some water, అక్కడ ఒక నీరు వారికి దొరికింది. and they wanted to taste that water, ఇప్పుడు ఆ నీటిని వారు టేస్ట్ the చేయాలనుకున్నారు. waters were so bitter. చూడండి ఆ యొక్క నీరు ఎంత చేదుగా ఉన్నాయి. They were complaining against the Lord. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా కంప్లైంట్ They were చేస్తున్నారు. complaining against Moses. వారు మోషేకి వ్యతిరేకంగా Why మాట్లాడుతున్నారు. have you brought us into this place? ఎందుకు మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చారు? What is the reason for us to be in this place? ఈ ప్రదేశంలో తీసుకురావడానికి కారణమేమి? And the Lord was patient with these people. దేవుడు ఎంతో వారితో సహనంగా ఉన్నాడు. The Lord said, దేవుడు అన్నాడు, you cut the branch of the tree మీరు ఆ యొక్క చెట్టు యొక్క మొద్దును కట్ and చేయండి. put that branch in the waters. ఆ యొక్క మొద్దుని మీరు ఆ నీటిలో The వేయండి. bitter waters will be turned sweet. ఇప్పుడు మారాగా ఉన్న చేదుగా ఉన్న నీరు మధురంగా చేయబడుతూ And వచ్చింది. now the Lord has brought them to Elim. ఇప్పుడు వారిని ఏలిం అనే ప్రాంతానికి తీసుకొని వచ్చారు. There were palm trees and there were also wells over there. అక్కడ కూడా నీరు, అక్కడ అనేక చెట్లు ఉన్నాయి. And from there, అక్కడ నుండి they came to the wilderness of sin. ఇప్పుడు పాపం అరణ్యములోనికి వచ్చినారు. And again there was a complaint. అక్కడ కూడా మరలా సనుగుతూ ఉన్నారు. The previous chapter they said, what shall we drink? ముందు అధ్యాయంలో మేము ఏం తాగాలని అడిగారు. In chapter 16 they were complaining, what shall we eat? 16వ అధ్యాయంలో మేము ఏం తినాలి అని అంటున్నారు. And chapter 17 again we see, 17వ అధ్యాయంలో మరలా ఒకసారి చూస్తే they again were there in that, they were again in that place. వారు మరొకసారి ఆ ప్రదేశంలో ఉన్నారు. They were again complaining, what shall we drink? మేము మరొకసారి ఏం తాగాలి అని The అడుగుతున్నారు. Lord has provided water for them. దేవుడు వారికి ఆ నీటిని అనుగ్రహించినాడు. The Lord turned the bitter waters into sweet waters. దేవుడు చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చినాడు. When they said there was no non-vegetarian, God gave them the non-vegetarian. వారు మాకు మాంసము లేదన్నప్పుడు మాంసం కూడా ఇచ్చాడు. And now they came to chapter 19. ఇప్పుడు 19వ అధ్యాయానికి వారు వచ్చినారు. Now how much time it took from chapter 12? 12వ అధ్యాయం నుంచి ఇక్కడి వరకు ఎంత సమయం పట్టింది? Chapter 19. 19వ అధ్యాయానికి రాగలితే We see in chapter 12, 12వ అధ్యాయంలో మనం చూస్తే on the 14th day of the first month, మొదటి నెల 14వ దినమున వారు ప్రయాణం the చేశారు. Lord asked them to observe the Passover. దేవుడు వారిని పస్కా పండుగను ఆచరించమని కోరినాడు. And now we see in chapter 19, ఇప్పుడు 19వ అధ్యాయానికి వస్తే verse 1 it says, మొదటి వచనంలో చెప్తున్నాడు, in the third month after the children of Israel had gone out. ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చిన 3వ నెలలో, So first month on the 14th day, మొదటి నెల 14వ రోజు they observed the Passover. వారు పస్కా పండుగను ఆచరించారు. And now they came to the third month, ఇప్పుడు 3వ నెలకు వచ్చినారు. and there the Lord was telling, అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, you need to consecrate my people. మీరు ప్రజలు మీరు పవిత్రపరచబడాలి. We'll see in chapter 19 verse 10. 19వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ చూస్తున్నాం. Then the Lord said to Moses, యెహోవా మోషేతో, go to the people నీవు ప్రజల యొద్దకు వెళ్ళి and consecrate them today and tomorrow, నేడును రేపును వారిని and let పరిశుద్ధపరచుము. them wash their clothes, వారు తమ బట్టలు and ఉతుకుకొని let them be ready for the third day. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. For on the third day the Lord will come down upon Mount Sinai. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. How many days it took? ఎన్ని రోజులు పట్టింది? On the 14th day of the first month, మొదటి నెల 14వ దినము they observed the Passover, అక్కడ పస్కా పండుగను and ఆచరించారు. the same night they came out of Egypt. అదే రాత్రి ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. Now they were there in this Mount Sinai on the third month. ఇప్పుడు 3వ నెలలో వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినారు. And the Lord said, అక్కడ ప్రభు చెప్పాడు, you need to consecrate these people today and tomorrow. నేడు రేపు ఈ యొక్క ప్రజలను పరిశుద్ధపరచాలి. On the third day I'm going to visit them. 3వ రోజు నేను వారిని I will దర్శించబోతున్నాను. come down on Mount Sinai. సీనాయి పర్వతం మీదకి 3వ దినమున నేను దిగి On వస్తాను. the 50th day I will come and dwell on Mount Sinai. 50వ రోజు నేను వచ్చి సీనాయి పర్వతం మీద వసిస్తాను. The Hebrew calendar has 30 days. చూడండి, హెబ్రీ క్యాలెండర్ కి 30 రోజులు ఉంటాయి. In a 14th day first month,
మొదటి నెల 14వ రోజు 16 days. అంటే 16 రోజులు, Second month 30 days. రెండవ నెల 30 రోజులు, 46 days. అప్పటికి 46 దినాలైనాయి. And 3 days. మళ్ళా 3 రోజులు, The 49 and the 50th day. 49 రోజులైనాయి. ఇప్పుడు 50 రోజు. Exactly on the day of Pentecost, ఖచ్చితంగా పెంతెకోస్తు దినమున the Lord descended on Mount Sinai. ప్రభువైన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి The వచ్చినాడు. heavens were opened. ఆకాశం తెరవబడింది. We see the Lord has come down on Mount Sinai. మనము దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన As చూస్తున్నాం. we see on the third day, ఆ 3వ రోజు the Bible says like this: బైబిల్ ఏ విధంగా చెప్తుంది? there was thundering and lightning in that place. ఆ యొక్క స్థలంలో ఉరుములు మెరుపులు కలుగుతూ There వచ్చాయి. was thick cloud that covered that mountain. ఒక దట్టమైన మేఘము ఆ పర్వతం అంతా కమ్మింది. And they were hearing the sound of the trumpet. ఆ యొక్క స్వరము బూర యొక్క శబ్దం వింటూ ఉన్నారు. When the people, they were listening to the sound of the trumpet, ఆ యొక్క బూర యొక్క ధ్వని ప్రజలు వింటూ ఉన్నప్పుడు they were trembling. వారు వణుకుతూ ఉన్నారు. And Moses brought the people ఇప్పుడు మోషే ఈ ప్రజలు తీసుకొని at the వచ్చాడు. foot of the mountain. ఇప్పుడు ఆ యొక్క పర్వతపు కొండ మొదటి భాగంలోకి తీసుకొని The వచ్చాడు. whole nation of Israel was there at the foot of the mountain. ఆ పర్వతంకు మొదటి భాగంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. They were looking there on the mountain. వారు పర్వతం మీద చూస్తున్నారు. And the Bible says, అక్కడ బైబిల్ చెప్తుంది, the Lord descended there on Mount Sinai. యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చెను. He came down onto the Mount of Sinai in fire. అగ్నితో ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి The వచ్చినాడు. whole mountain was completely covered with smoke. ఆ సీనాయి పర్వతం అంతా దట్టమైన పొగ చేత నిండుకొని ఉంది. Because the Lord descended on it in fire. ఎందుకంటే ప్రభు అగ్నితో ఆ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చినాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, these are the times that the Lord wants to visit the nation of ఈ Israel. యొక్క సమయాల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దర్శించుతూ ఉన్నాడు. Last night I told you about the Chronos time and the Kairos time. గత దినము రాత్రి నేను క్రోనోస్ టైం మరియు కైరోస్ టైం గురించి మాట్లాడుతూ వచ్చిన. Many people raise their hand, they will come to the meeting, but most of them did not come. చాలా మంది మేము రాత్రి మీటింగ్ కి వస్తామని చేయెత్తారు, కానీ చాలా మంది రాలేదు. It's okay. పర్వాలేదు. But there is a moment and opportune time. చూడండి, ఒక మంచి దొరికిన సమయం ఉంటుంది. God wants to visit his people. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి దర్శించడానికి God delivered these people. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వీరిని విడిపించాడు. God split the waters of the Red Sea. ఎర్ర సముద్రం రెండుగా పాయలుగా God చేశాడు. turned the bitter waters into sweet దేవుడు waters. చేదు నీటిని మధురంగా మార్చినాడు. God provided the water from them. దేవుడు వారికి నీటిని సదుపాయం God కలుగజేశాడు. provided the water from the rock for them. దేవుడు రాత్రి నుండి కూడా వారికి నీటిని God అనుగ్రహించాడు. provided the food for them. దేవుడు వారికి ఆహారం అనుగ్రహించాడు. God gave the victory over the Amalekites. అమాలేకుల పైన విజయం కూడా And అనుగ్రహించాడు. now the Lord spoke to him. ఇప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. Tell the people of Israel, ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు చెప్పుము, you consecrate these people. నీవు ఈ ప్రజలను పరిశుద్ధపరచు. Today and tomorrow you consecrate these people. నేడు రేపు వారిని పరిశుద్ధపరచు. For on the third day, మూడవ దినమున I will come and visit these people. నేను వచ్చి ఈ ప్రజలను దర్శిస్తాను. The Lord came on Mount Sinai. ప్రభు సీనాయి పర్వతం మీదకి The దిగి whole వచ్చాడు. mountain was shaking and trembling. ఇప్పుడు ఈ యొక్క పర్వతం అంతా కదులుతూ భయపడుతూ ఉంది. There was smoke and the fire that was there on that mountain. దట్టమైన పొగ ఆ యొక్క పర్వతం చుట్టూ కమ్ముకొని ఉంది. The creator of this world, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, the one who created this whole world and the cosmos, ఈ లోకము దాని యొక్క విషయాలన్నిటిని సృష్టించినటువంటి ఈ he యొక్క దేవుడు wanted to visit the nation of Israel. ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించడానికి వచ్చాడు. There was open heaven. ఇప్పుడు ఆకాశం తెరవబడింది. The Lord himself came down ప్రభువే దిగి వచ్చినాడు. and he was standing there on that mountain. ఇప్పుడు ఆ పర్వతం మీద ఆయన నిలబడి ఉన్నాడు. And the people were trembling with fear. ఇప్పుడు ప్రజలు అక్కడ వణుకుతో భయంతో ఉన్నారు. Do you know why? ఎందుకో తెలుసా? Because they were standing before the presence of the Lord. ఎందుకంటే వారు దేవుని యొక్క సన్నిధి ఎదుట నిలబడి And ఉన్నారు. the whole mountain was filled with ఆ fire. యొక్క పర్వతం అంతా అగ్ని చేత చుట్టుబడింది. And smoke was coming out from that fire. దాని నుండి పొగ బయటకు వస్తుంది. There was a sound of the loud trumpet over there. అక్కడ భీకరమైన మహాధ్వని అక్కడ వినపడుతుంది. And you know what the Lord did? ఇప్పుడు అక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? The Lord spoke to the people. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో The మాట్లాడుతున్నాడు. Lord gave the commandments to the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞలను 10 ఆజ్ఞలు He ఇస్తున్నాడు. wrote the 10 commandments with his own finger. తన
హృదయాన తన చేత్తో 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. And he made a covenant with the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన నిబంధన చేస్తున్నాడు. Though there are many nations in this world, అప్పుడు ఆ లోకంలో చాలా దేశాలు ఉన్నప్పటికీ but you are a treasured nation for me. మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉన్నారు. You are a holy nation for me. మీరు నాకు పరిశుద్ధ జనాంగం. You are a royal priesthood for me. మీరు రాజులైన యాజక సమూహంగా నాకు I ఉన్నారు. have chosen you. నేను మిమ్మల్ని You ఏర్పరచుకున్నాను. have become my people. మీరు నా ప్రజలు. The Lord made a covenant with the nation of Israel. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఒక నిబంధన చేస్తూ The వచ్చాడు. Lord came on that mountain. దేవుడు ఆ పర్వతం మీదకి దిగి The వచ్చాడు. Lord gave the commandments. దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తూ And the వచ్చాడు. Lord made this covenant with the people of Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. It happened on the day of Pentecost, ఇది 50వ దినమున జరుగుతూ వచ్చింది. the day of the Passover, పస్కా పండుగను ఆచరించే దినం 14th day, 14వ దినము 17 plus 30 plus 3, 17, 30 మరియు ఈ కూడితే exactly on the day of Pentecost. ఖచ్చితంగా పెంతెకోస్తు దినమున We see in the book of Leviticus chapter 23, లేవియా కాండము 23వ అధ్యాయంలో మనం చూస్తే ఒక we see the భాగం. prescribed festivals of the Lord. ప్రభు దేవుని యొక్క పండుగలను ఆచరించే విషయాలన్నీ అక్కడ రాశారు. There are 6-7 festivals which the Lord has prescribed for the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు 6 పండుగలను ఆచరించాలని ఆయన వారికి చెప్తూ We see వచ్చారు. the Passover, అక్కడ పస్కా పండుగ we see the చూస్తున్నాము. feast of the unleavened bread, అది పులియని రొట్టెల పండుగ we చూస్తున్నాము. also see the feast of the first fruits, వారు ప్రథమ ఫలముల యొక్క విషయాన్ని కూడా అక్కడ చూస్తున్నారు. and we also see the feast of weeks. Verse 15. 15వ వచనం క్షమించండి. Feast of weeks. 7 వారములు లెక్క Okay. పన్నును మీరు అల్లాడించి పన్నును మీరు తీసుకురావాలి. Feast of ఆచరించాలి. weeks is basically the feast of Pentecost. చూడండి ఈ యొక్క ఇది పెంటెకోస్తు దినమునకు సాదృశ్యంగా ఈ పండుగ ఉంటూ ఉంది. What is the feast of the first fruits? చూడండి ప్రథమ ఫలముల యొక్క పండుగ ఏంటి? It is the resurrection of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. Jesus died on the cross of Calvary. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో He చనిపోయారు. rose again on the third day. మూడవ దినమున ఆయన లేచాడు. You know, with all the resurrection power. ఆయన పునరుత్థాన శక్తి చేత ఆయన లేచాడు. And that is the feast of the first fruits. అది ప్రథమ ఫలముల యొక్క పండుగ కాదు ఉంటూ ఉంది. Now from the day of the feast of the first fruits, ఇప్పుడు ప్రథమ ఫలములు అయినాక దినమును మొదలుకొని you need to count 7 weeks. మీరు 7 వారాలు కౌంట్ చేయాలి. 7 into 7, 49. 7 into 7 దినాలు కనుక 49 రోజులు అవుతుంది. And exactly on the day of 50th day, ఖచ్చితంగా ఏ 10 యొక్క దినమున you have to celebrate the feast of Pentecost. కొత్త ఫలములతో పెంతెకోస్తు దినమును Now we ఆచరించాలి. go back to the story of Israelite people. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను చూస్తాం. The Lord spoke to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు On మాట్లాడుతున్నాడు. the 14th day, 14వ దినమున you need to sacrifice the lamb. మీరు ఒక పశువుని మీరు బలి You అర్పించాలి. need to eat the unleavened bread there. అక్కడ పొంగని రొట్టెని మీరు తినాలి. On the same day when you observe this one, you need to eat the unleavened bread. అదే రోజు మీరు గమనించినట్లయితే పొంగని రొట్టెని మీరు తినాలి. And the angel will pass over. ఇప్పుడు దూత అక్కడ నుంచి ముందుకెళ్తుంది. And what will happen? ఏం జరుగుతుంది? When the angel sees the blood that was smeared, ఎప్పుడైతే ఆ యొక్క ద్వారబంధకాల మీద రక్తంను దూత చూస్తుందో there will not be any death. ఆ ఇంటిలో మరణం ఉండదు. There will be life in that family. ఆ ఇంటిలో జీవం ఉంటుంది. You know, signifying the resurrection power. అది పునరుత్థాన శక్తికి సాదృశ్యంగా ఉంది. So from day 14 to the third day of the third month, it is exactly 50 days. చూడండి 14వ దినం మొదలుకొని 3వ మాసంలో 50 దినం వరకు అది సాదృశ్యంగా ఉంది. So on the day of Pentecost, the Lord visited. పెంతెకోస్తు దినమున ప్రభువు వారిని దర్శించినాడు. And the Lord made a covenant with the people of Israel. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. We'll turn the second time the heavens were opened. రెండవసారి ఆకాశం తెరవబడటం తలంపు చూస్తాం. We'll turn to the book of Matthew's Gospel, మత్తయి సువార్త chapter 3. 3వ అధ్యాయం Verse 16 and 17, can we read together? అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు Are కలిసి. you all with me? మీరందరూ నాతో ఉన్నారా? Yes. ఎస్ సార్. People in the last rows. చివరిగా కూర్చున్న వారు వింటున్నారా? Is there someone sleeping in the last row? ఎవరైనా నిద్రపోతున్నారా? Yes. నిద్రపోతున్నారా? We'll read Matthew's Gospel, chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 అందరము బిగ్గరగా చదువుకుందాం. Yes, please. యేసు When he had బాప్తిసం been పొందిన baptized, వెంటనే Jesus నీళ్ళలో నుండి came up ఒడ్డునకు వచ్చెను. immediately from the ఇదిగో water, ఆకాశం తెరవబడింది. and behold, దేవుని ఆత్మ the పౌరములను heavens దిగి were తన మీదికి opened వచ్చుట to చూచెను. him, మరి and he ఇదిగో saw ఈయనే the నా Spirit of ప్రియకుమారుడు, God ఈయనందు నేను descending ఆనందిస్తున్నాను. like a dove and alighting శబ్దము upon him. ఆకాశం నుండి వచ్చెను. And verse 17 also, please.
And 17 suddenly కూడా మరియు a voice ఈయనే came from నా heaven ప్రియ కుమారుడు saying, ఈయన యందు నేను "This is my beloved son in whom శబ్దం I'm well ఆకాశం pleased." నుండి వచ్చెను. Now we see in the life of the Lord Jesus Christ. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితమును మనం చూస్తాం. He was born fulfilling the prophecies in the Old Testament. ఓ పాత నిబంధన గ్రంథంలో ఉన్న నెరవేర్చబడుతూ ఆయన జన్మించాడు. At the age of 12 years, ఇప్పుడు 12 సంవత్సరాలు he was taken to the temple. ఇప్పుడు దేవాలయంలోకి తీసుకొని He వచ్చినారు. was, debating with the religious leaders who were there. అక్కడ మత పెద్దలతో ఆయన వాక్యం మీద తర్చిస్తూ వస్తున్నాడు. The family of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబం Mary and Joseph, they thought he was there in their company and they left that place. వారు మరియా మరియు యోసేపు వారు వచ్చిన ప్రదేశంలో ఉన్నాడని అక్కడి నుంచి ప్రయాణమై They వెళ్ళిపోయారు. had traveled almost a day. చూడండి వారు ఒక దినము ప్రయాణం చేశారు. Then they realized Jesus was not there with them. వారు గమనించింది ఏంటంటే యేసు ప్రభు వారితో కూడా లేడు. And now they came back all the way to the temple. ఇప్పుడు తిరిగి మరలా దేవాలయంలోకి వారు వచ్చారు. And they found Jesus on the third day. అక్కడ మూడవ దినమున వారు యేసు ప్రభుని చూశారు. They were asking the Lord Jesus Christ, వారు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, "Why did you do like this?" ఎందుకని బిడ్డ నువ్వు అలా చేశావు? And Jesus spoke to them, యేసు ప్రభు వారితో చెప్పాడు, "Don't you know that I'm in my Father's business?" మీకు తెలియదా నేను నా తండ్రి యొక్క పని మీద ఉన్నానని? So he was clear in the mission what the Lord wanted him to do. దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అది చేయడానికి ఆ సరైన పనిలోనే ఆయన ఉంటూ He ఉన్నాడు. knew the business of the Father. తండ్రి యొక్క పనిని ఆయన బాగా ఎరిగినటువంటి He వాడు. knew the purpose in the mission of the Father. తండ్రి యొక్క ఉద్దేశము తండ్రి చెప్పిన పనిని ఆయన He knew why నెరవేరుస్తున్నాడు. he stepped into this world. ఎందుకని ఈ లోకానికి ఆయన వచ్చాడనేది ఆయన And గ్రహించాడు. now Jesus was 30 years old. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి 30 సంవత్సరాలు వచ్చింది. John the Baptist has already begun his ministry. అప్పటికే బాప్తిస్మ ఇచ్చి యోహాను తన పరిచర్యను ప్రారంభించాడు. He brought a revival in the nation of Israel. ఇశ్రాయేలు ప్రజల గొప్ప యొక్క ఉజ్జీవం తీసుకొని He వచ్చాడు. started proclaiming to the nation of Israel, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, "Repent, for the kingdom of heaven is at hand." మీరు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి. So he brought a revival in the nation of Israel. ఇశ్రాయేలు ప్రజల గొప్ప ఉజ్జీవం తీసుకొని He వచ్చాడు. was baptizing the people in the waters of river Jordan. అక్కడ యోర్దాను నదిలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు. And now Jesus comes here ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. and he was asking John the Baptist, ఇప్పుడు ఆయన వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను అడుగుతూ "You ఉన్నాడు, need to baptize me in the waters." నీవు నాకు ఈ యొక్క నీటిలో బాప్తిస్మ ఇవ్వాలి. And John the Baptist was telling, ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, "How can I give baptism to you? నేను మీకు ఎలాగ బాప్తిస్మ I am ఇస్తాను? not even worthy to untie the sandal straps of your sandal. మీ యొక్క చెప్పుల వారం విప్పుటకు కూడా నాకు యోగ్యత లేదు. And you are the one who has to baptize." మీరు నాకు బాప్టిజం ఇవ్వాలి. How can I baptize you with the waters? నేను ఈ నీటిలో ఎలాగ మీకు బాప్టిజం ఇస్తాను? And the Lord Jesus spoke to him, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో అంటున్నాడు, "Let the law and the righteousness take place." సృష్టి యావత్తు ఎలాగ జరగాలనో అది జరిగించు. Now Jesus was there in the waters of river Jordan. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది ఎద్దుకు వచ్చినాడు. Now he was dipped into the waters of river Jordan. ఇప్పుడు యోర్దాను నదిలోనికి ఆయన దిగినాడు. And look at what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. When he had been baptized, యేసు బాప్తిజం పొందిన వెంటనే Jesus came up immediately from the water. వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. And behold, the heavens were open. ఇదిగో ఆకాశం తెరవబడెను. And he saw the Spirit of God descending like a dove. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. We see three things here. ఇక్కడ మూడు విషయాలు చూస్తున్నాం. The heavens were responding when Jesus obeyed the law. ఎప్పుడైతే ధర్మశాస్త్రమునకు యేసు ప్రభు విధేయత చూపించాడో పరలోకం కూడా తెరవబడింది. Though he was the begotten Son of God, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అయినప్పటికీ, though he is the image of the invisible God, ఆయన అదృశ్య దేవుని యొక్క మూర్తిమంతం అయినప్పటికీ, but he was obedient to the protocol of the Father and of the Scriptures. తండ్రి యొక్కను లేఖనాలకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. And he was asking John the Baptist, ఇప్పుడు ఆయన బాప్తిస్మ యోహాను "You అడుగుతున్నాడు, need to baptize me in the waters of river Jordan." మీరు యోర్దాను నదిలో నాకు బాప్తిస్మ ఇవ్వాలి. And he was baptized. అక్కడ బాప్తిస్మ ఇచ్చాడు. Is there anyone who is still waiting for baptism? ఇంకా ఎవరైనా బాప్తిస్మ తీసుకోనకుండా ఉన్నారా? It is better you be obedient to the waters of baptism after being born again. మీరు తిరిగి జన్మించిన తరువాత నీటి బాప్తిస్మకు విధేయత You are చూపించండి. declaring to the world మీరు లోకానికి సాక్ష్యం ఇస్తున్నారు. that you have believed in the Lord Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చాను. You have believed him as your personal savior. నా సొంత రక్షకుడుగా ఆయన నేను And అంగీకరించాను. your sins are forgiven. నా యొక్క పాపములు క్షమించబడాయి. And you have become a child of God. నీవు దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా You are అయినావు. declaring to the whole world ఈ సమస్త లోకానికి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. that I am a child of God. నేను దేవుని యొక్క బిడ్డను. Now look at what happened to Jesus Christ. ఇక్కడ యేసు ప్రభువుకి ఏం జరిగిందో చూడండి. When he was obedient to the waters of baptism, ఎప్పుడైతే దేవుడు నీటి బాప్తిసం విధేయత చూపించాడో the heavens were opened above him. అక్కడ ఆకాశము తెరవబడెను. And the Holy Spirit came upon the Lord Jesus. పరిశుద్ధాత్ముడు
ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి వచ్చాడు. And we also see there was a voice that came from the heaven. అంత మాత్రమే కాదు, ఒక స్వరం కూడా వినుట చూస్తున్నాం. And what was that voice? ఆ యొక్క స్వరం ఏంటి? This is my beloved son, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను My dear ఆనందించుచున్నాను. brothers and sisters, నా ప్రియమైన సహోదరి the Father సహోదరులారా, was testifying about the Son, the Lord Jesus Christ. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం He is ఇస్తున్నాడు. my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు, I am very well pleased with my son. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. He is an obedient son. ఈయన విధేయత చూపించిన కుమారుడు. There came a voice from the heaven, ఇప్పుడు ఆకాశంలో ఒక శబ్దం and వచ్చింది. there also came the Holy Spirit coming upon the Lord Jesus Christ. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చినాడు. This is what will happen when the heavens are opened. ఇదే ఆకాశం తెరవబడినప్పుడు జరుగుతూ వస్తున్న You'll be ప్రక్రియ. able to hear the voice of the heaven. మనము పరలోకం నుండి దేవుని యొక్క స్వరమును You'll be వింటాం. able to hear the assurance from the Father. తండ్రి నుంచి నిశ్చయమైన ఒక స్వరం వింటాం. Oh, this is my beloved son. ఓ ఈయన నా ప్రియ కుమారుడు, He is my obedient son. నా విధేయత చూపించిన You'll కుమారుడు. be able to listen to the voice of the heaven. అప్పుడు నువ్వు దేవుని యొక్క స్వరంను వినగలుగుతావు. And there is also free flowing of the Holy Spirit coming upon him. అంత మాత్రమే కాదు, ఎంతో స్వేచ్ఛగా పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చుట చూస్తావు. We see in the Bible, బైబిల్లో మనం చూస్తాం. Luke's Gospel chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయం. He was baptized. అక్కడ ఆయన బాప్తిజం తీసుకున్న And after, తర్వాత the Bible says like this. బైబిల్ చెప్తుంది ఈ మాట. Jesus was led by the Holy Spirit into the wilderness. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడాడు. Who led Jesus to the wilderness? ఎవరు ఆయన్ని ఆ అరణ్యంలోనికి The తీసుకుని Holy Spirit led him to the wilderness. పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి We see in నడిపించబడ్డాడు. chapter 4. 4వ అధ్యాయంలో చూస్తాం. Jesus returned in the power of the Spirit. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి ఎంతో శక్తి కలిగి బయటకు We వచ్చాడు. see in the book of Acts chapter 10 verse 38 also. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38లో కూడా చూస్తాం. How he was anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ఏ విధంగా అభిషేకించబడినాడో When చూస్తాం. the heavens are opened, ఎప్పుడైతే ఆకాశం తెరవబడిందో you'll be able to hear the voice from the heaven. పరలోకం నుండి ఆ స్వరమును నువ్వు వింటావు. And what he wanted to do with your life. నీ యొక్క జీవితం ద్వారా ఆయన ఏం చేయాలి తెచ్చుకున్నాడు. You'll be also able to receive the power from above. నువ్వు పై నుండి శక్తిని కూడా నువ్వు పొందుకుంటావు. In the first instance, మొట్టమొదటి సందర్భంలో the Father came opening the heavens there on Mount Sinai. మొట్టమొదటిగా సీనాయి పర్వతం మీదుగా తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడు. The Lord spoke to the people of Israel. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ The వచ్చాడు. Lord brought the commandments to the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ They వచ్చాడు. heard the voice of the Lord. వారు దేవుని యొక్క స్వరమును వింటూ వచ్చారు. We see in the second instance here, రెండవ సందర్భంలో ఇక్కడ చూస్తే when Jesus was baptized, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం the heavens తీసుకున్నప్పుడు were opened above him. ఆకాశం అక్కడ ఆయన మీద తెరవబడ్డాయి. And there also he was listening to the voice of the heaven. అక్కడి నుండి కూడా ఆ యొక్క స్వరమును ఆయన వింటూ ఉన్నాడు. And we see the third instance. ఇప్పుడు మూడవ సందర్భం మనం చూస్తాం. Now Jesus came into this world. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. He died on the cross of Calvary. కలువరి శిలువలో ఆయన చనిపోయాడు. He rose again on the third day. ఆయన తిరిగి మూడవ దినమున And the లేచినాడు. Bible బైబిల్ says చెప్తుంది he lived on this earth for 40 days after his resurrection. తను పునరుత్థానమైన తరువాత 40 దినములు ఆయన ఈ భూమి మీదనే నివసిస్తూ He revealed వచ్చాడు. himself to the disciples. తన శిష్యులకు ఆయన తను బయలుపరుచుకుంటూ He వచ్చాడు. spoke to the disciples. శిష్యులతో మాట్లాడుతూ He వచ్చాడు. did miracles also. అక్కడ ఆశ్చర్యకార్యాలు He జరిగించాడు. revealed himself to the woman also. అక్కడ ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. He spoke to the disciples on the way to Emmaus also. అక్కడ ఎమ్మాయి మార్గమున శిష్యులతో మాట్లాడుతూ He వచ్చాడు. spoke to more than 500 people and revealed himself. 500 మందికి ఇంచుమించు ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. And what was he trying to tell these people? వీరందరికీ ఆయన ఏం He చెప్పదలుచుకున్నాడు? was telling, I'm still alive. నేను ఇంకా సజీవుడుగా ఉన్నాను. Death is not able to conquer me. మరణము నన్ను కాంకర్ చేయలేదు. Grave was not able to hold me back in the grave. సమాధి నన్ను తనలోనే ఉంచుకొనలేదు. The stone that was sealed was not able to hold me back. ఆ యొక్క సమాధి ద్వారము ఇంకా తెరవబడే ఉంది. How can the death hold back the Lord Jesus Christ? మరణం ఎలాగో యేసుక్రీస్తు ప్రభువారిని అంటిపెట్టుకొని ఉంటుంది. He is the author of life. ఆయన జీవమునకు కర్త అయి He ఉన్నాడు. is the source of life. ఆయన జీవమునకు కర్త అయి ఉన్నాడు. As we see in Bible, మనం బైబిల్లో చూసినట్లు John's Gospel chapter 1, యోహాను సువార్త మొదటి in అధ్యాయం, him was life. ఆయనలో జీవం ఉండెను. He is the author and the source of life. ఆయన జీవమునకు కర్తయు కర్మయు ఉన్నాడు. And therefore death was not able to hold back Jesus there in the grave. అందును బట్టే సమాధిలో ఆయనను అంటి పెట్టుకొని మరణం ఉండలేకపోయింది. He overcame death and he came out of that grave. ఆయన మరణం మీద విజయం పొంది
పునరుత్థానుడయ్యాడు. And now after 40 days, ఇప్పుడు 40 దినములైన తర్వాత now he was about to be ascended to heaven. ఇప్పుడు పరలోకానికి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. But he gave a commandment to the disciples. ఇప్పుడు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. We see in Acts chapter 1, అది అపోస్తల కార్యములు verse 1వ అధ్యాయం. 4, it says like this. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. And being assembled together with them, ఆయన వారిని కలిసి మీరు యెరూషలేము నుండి వెళ్ళక he commanded them వారికి ఆజ్ఞాపించినాడు. not to depart from Jerusalem, మీరు యెరూషలేము నుండి వెళ్ళక but to wait for the promise of the Father which he said, when you heard from me. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. It was not a suggestion that was given by the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో సలహాగా ఈ మాట చెప్పలేదు. It was a commandment that was given to the disciples. ఈ యొక్క మాట శిష్యులకు ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడింది. You stay in the city of Jerusalem. మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. You don't depart from this place, యెరూషలేము నుండి మీరు వెళ్ళవద్దు. but you gather there in that place. వారు అక్కడ సమకూడి ఉన్నప్పుడు He did not say how many days. ఎన్ని రోజులు అనేది ప్రభు చెప్పలేదు. He said only stay there. ఆయన యెరూషలేములో నిలిచి ఉండండి. Don't depart from that place. ఆ ప్రదేశం నుండి వెళ్ళవద్దు. As the Father has promised, నా తండ్రి మీకు వాగ్దానం చేసిన you ప్రకారంగా will have a visitation from the Lord. ఆయన నుండి మీరు ఖచ్చితంగా కనిపెట్టండి. Now these disciples, ఇప్పుడు ఈ శిష్యులు they went back. తిరిగి వెళ్ళారు. They saw the Lord Jesus was taken up to heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం అయిపోయి Now they వచ్చేసారు. came back to Jerusalem. ఇప్పుడు తిరిగి యెరూషలేముకి వచ్చారు. How many people were there? అక్కడ ఎంత మంది ఉన్నారు? 120 people were there. 120 మంది ఉన్నారు. They were united in their conviction about the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ఒప్పుదల ఐక్యంగా కలిగి They ఉన్నారు. believed that Jesus is the Son of God. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మిక They ఉంచినారు. believed the resurrection of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు పునరుత్థానం యందు నమ్మిక They ఉంచినారు. believed the crucifixion of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినది నమ్మి They ఉన్నారు. also believed in the ascension of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు ఆరోహణమైనది కూడా వారు So నమ్మి they were ఉన్నారు. united in their conviction and the belief about the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము ఒప్పుదలలో వారు ఖచ్చితమైన తీర్మానము నిర్ణయం కలిగి ఉన్నారు. They were also united in their obedience to the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారికి చూపించే విధేయతలో కూడా ఐక్యత కలిగి ఉన్నారు. What did the Bible say here? బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? The Lord has commanded them, దేవుడు వారికి ఆజ్ఞాపించెను. and so they obeyed to the words of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధేయత చూపించినారు. 120 people, 120 మంది ప్రజలు together being obedient to the words of Jesus Christ. వారు ఏకముగా చేరి దేవుని వాక్యం మాటకు విధేయత చూపిస్తున్నారు. They were also united in prayer. వారు ప్రార్థనలో కూడా ఏకీభవించి They ఉన్నారు. were praying earnestly there in that upper room. వారు ఆ మేడగది పైన ఎంతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. First day they prayed, మొట్టమొదటి దినమున ప్రార్థన చేశారు. nothing happened. ఏమీ జరగలేదు. Second day they prayed, రెండవ దినమున ప్రార్థన nothing చేశారు. happened. ఏమీ జరగలేదు. Third day, మూడవ రోజు కూడా 1 week finished, వారం అయిపోయింది. 8 days finished, రోజులు అయిపోతున్నాయి. 9 days finished, 9 రోజులు అయిపోయింది. nothing was happening. ఏమీ జరగటం లేదు. But they did not leave that place. అయినప్పటికీ ఆ ప్రదేశం They were praying earnestly. వారు ఎంతో శ్రద్ధగా ప్రార్థన Lord, you చేస్తున్నారు. have promised when you are here ప్రభువా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మాకు వాగ్దానం that you చేశారు. will visit us this place, ప్రభువా మీరు ఈ యొక్క ప్రదేశంలో మమ్మల్ని that the దర్శిస్తారు. heavens will be opened. ఆకాశం తెరవబడుతుంది. Lord, we are waiting for you. ప్రభువా మేము మీ కొరకు వేచి ఉన్నాం. When will you answer our prayer? మా ప్రార్థన ఎప్పుడు జవాబిస్తారు? When will you visit us? ప్రభువా ఎప్పుడు మమ్మల్ని When దర్శిస్తారు? will the heavens be opened above us? ఎప్పుడు మాకంటే పైన ఆకాశం తెరవబడుతుంది? They were united in prayer. వారు ప్రార్థనలో ఏకీభవించినారు. They were united in prayer. ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు. On the 10th day, ఇప్పుడు 10వ రోజు వచ్చింది. do you know what is the 10th day? 10వ రోజు ఏందో తెలుసా? 40 days Jesus was there on this earth. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత ఉన్నాడు. After 40 days he was taken up. 40 రోజులైన తర్వాత పరలోకంకి ఆరోహణం అయ్యాడు. And then 10 days. ఆ తర్వాత 10 రోజులు. Exactly 50th day. ఇప్పుడు ఖచ్చితంగా 50వ రోజు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున 2000 years back, 2000 సంవత్సరాల క్రిందట again the heavens were opened. అక్కడ మరొకసారి ఆకాశం And తెరవబడింది. there was a free flow of the Holy Spirit upon these people. ఎంతో విరివిగా పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీదకి దిగి వచ్చినాడు. In the Old Testament, పాత నిబంధనలో when the Lord descended upon Mount Sinai on the day of Pentecost, సీనాయి పర్వతం మీద పెంతెకోస్తు దినమున ఆయన దిగి వచ్చినప్పుడు a nation was born. అక్కడ ఒక
జనాంగము జన్మించింది. And the nation of Israel was birthed there. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జన్మం అక్కడ జరుగుతూ వచ్చింది. And God made a covenant with the nation of Israel there. అక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నిబంధన చేశాడు. God spoke to them there. దేవుడు వారితో అక్కడ You are my మాట్లాడుతున్నాడు. treasured possession. మీరు నా యొక్క స్వకీయమైన You are my సంపదను, priests. మీరు నా యాజకులు, You are my holy nation. మీరు నా పరిశుద్ధ జనాంగము. I make this covenant with you, the nation of Israel. ఇశ్రాయేలు ప్రజలారా నేను మీతో ఒక నిబంధన You చేస్తున్నాను. are my people. మీరు నా ప్రజలు. But here, there in that upper room, అయితే ఇప్పుడు ఈ యొక్క మేడ గది when పైన these 120 people, 120 మంది ఉన్నప్పుడు they were united in prayer. వారు ఎంతో ఏకీభావంతో ప్రార్థనలో ఉన్నారు. Exactly on the day of Pentecost, ఖచ్చితంగా 51 దినము నాడే a new nation was birthed in this world. ఈ లోకంలో ఒక క్రొత్త జనాంగము జన్మించింది. The church was birthed on the day of Pentecost. పెంటెకోస్తు దినమున సంఘము ఉద్భవించింది. A holy nation was born in this ఒక world. పరిశుద్ధమైన జనాంగము ఆ యొక్క దినమున జన్మించింది. And that's why Apostle Peter says, అందుకని అపోస్తలుడైన పేతురు అంటాడు, you are the treasured possession of the Lord. మీరు దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉన్నారు. You are the royal priesthood of the Lord. మీరు రాజులైన యాజక సమూహంగా You ఉన్నారు. are a holy nation. మీరు పరిశుద్ధ జనాంగము. When was that birth? అది ఆ జన్మము ఎప్పుడు జరిగింది? When the Lord visited that place. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క దినమున ఆ ప్రదేశంలో When దర్శించినప్పుడు, the Lord visited that place. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రదేశంలో దర్శించినప్పుడు, My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, God continued to visit the church, at various times. ఆయా సమయాలలో దేవుడు ఎల్లప్పుడూ సంఘమును దర్శిస్తూనే ఉన్నాడు. God continued to visit his people. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ దర్శిస్తూనే But ఉన్నాడు. my question, ఇప్పుడు నా ప్రశ్న how ఏంటంటే, can these heavens be opened? ఇప్పుడు ఈ యొక్క ఆకాశము ఏ విధంగా Or తెరవబడుతుంది? what is the condition for us to fulfill? మనము ఏ యొక్క షరతుని నెరవేర్చే బద్దులమై For the ఉన్నాం. heavens to be opened once again. మరొకసారి ఆకాశం తెరవబడాలంటే, We see in the book of Luke, లూకా సువార్తలో మనం చూస్తే chapter 3, 3వ అధ్యాయం we see the Bible says like this. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Shall we read verse 21 together? అందరము కలిసి 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. Chapter 3, verse 21. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. Yes. When all the people were baptized, it came to pass that Jesus also was baptized. And while he ప్రార్థన prayed, చేయుచుండగా the heavens ఆకాశము were తెరవబడి. opened. Have you seen what the Bible says here? బైబిల్ ఇక్కడ చెప్తున్న మాటనే మీరు చూస్తున్నారా? Jesus was baptized యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందాడు. and he came out of the waters. ఇప్పుడు ఆ యొక్క నీటిలో నుండి బయటకు వచ్చాడు. And look at what the Bible says here. గమనించండి బైబిల్ ఏం చెప్తుందో. While he prayed, ఆయన ప్రార్థన చేయుచుండగా the heavens were opened. ఆకాశము తెరవబడి. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, when the church prayed, సంఘము ప్రార్థించినప్పుడు the heavens were opened. ఆకాశము తెరవబడుతుంది. The Lord visited his people. దేవుడు తన ప్రజలను దర్శించినాడు. The Lord wants to visit you once again. దేవుడు మరొకసారి మిమ్మల్ని We see in దర్శించుకోవస్తున్నాడు. the Old Testament, పాత నిబంధనలో చూస్తే, oh, those were the difficult times for the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ యొక్క దినాలు ఎంతో కష్టతరమైన దినాలు. Evil people have become the leaders for the nation of Israel. అనేక మంది ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల మీద నాయకులుగా ఉన్నారు. Evil people have become the leaders for the nation of Israel. దుష్టమైన నాయకులు ఇశ్రాయేల్ ప్రజల మీద నాయకులుగా ఉంటూ ఉన్నారు. Jezebel has become the leader in the nation of Israel. యెజబెలు ఇశ్రాయేల్ ప్రజలకు నాయకురాలుగా ఉంది. Her husband Ahab, the wicked king, has become the leader of the nation of Israel. ఇశ్రాయేల్ ప్రజల మీద దుష్ట రాజైన ఆహాబు And పరిపాలిస్తున్నాడు. what was this lady doing? ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుంది? They were killing the prophets of God. అక్కడ దేవుని యొక్క ప్రవక్తలను సంహరిస్తూ The ఉన్నారు. prophets of God were living in fear. దేవుని యొక్క ప్రవక్తలు ఎంతో భయముతో నివసిస్తూ They ఉన్నారు. were living under fear. వారు ఎంతో భయముతో నివసిస్తూ But ఉన్నారు. look at what happened during that time. ఆ యొక్క దినాల్లో ఏం జరిగిందో ఆలోచించండి. There was a man, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, who was called by God. దేవుని చేత పిలువబడిన వ్యక్తి. He was called the prophet of God. అతను దేవుని ప్రవక్తగా His పిలువబడినాడు. name was Elijah. ఆయన పేరు ఏలియా. When the whole nation and the leadership turned against him, ఎప్పుడైతే దేశమంతా నాయక ఆమె మీద తిరగబడినప్పుడు, when the altars were broken down, అక్కడ బలిపీఠములు పడద్రోయబడినప్పుడు, but this man stood for the Lord. అయితే ఈ యొక్క వ్యక్తి దేవుని కొరకై నిలబడినాడు. He alone stood for the Lord for the sake of the glory of God. తన ఒంటరిగా దేవుని మహిమ నిమిత్తమై అక్కడ నిలబడి ఉన్నాడు. He challenged the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు సవాల్ విసురుతున్నాడు. How long will be in the two opinions? మీరు ఎన్ని దినాలు రెండు తలంపుల మధ్య ఉంటారు? If Jehovah is the Lord, యెహోవా దేవుడు అంటే you need to follow him. మీరు ఆయనను సేవించండి. If you consider that he is not the Lord, ఒకవేళ
యెహోవా దేవుడు కాదనంటే why didn't you go back and serve whatever the things that are there? మీ ఎదుట ఉన్న దేవతలను వెళ్ళి మీరు పూజించండి. But if you know that Jehovah is the living God, యెహోవాయే జీవం గల దేవుడని మీరు you need to stand ఎరిగినట్లయితే up for him. మీరు ఆయన కొరకు నిలబడాలి. You need to be able to stand up for him. మరి మీరు ఆయన కొరకై నిలబడాలి. How long will be under two opinions? నువ్వు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటావు. And he prayed. ఆయన ప్రార్థన చేశాడు. What happened? ఏం జరిగింది? The heavens were shut down ఆకాశంలో for మూసివేయబడ్డాయి. 3.5 years. 3.5 సంవత్సరం There మూసివేయబడ్డాయి. was no rain coming down from the heaven. అక్కడ వర్షం అనేది 3.5 సంవత్సరం లేదు. He gave the message to King Ahab. ఇప్పుడు ఆహాబ్ రాజుకి వర్తమానం పంపాడు. Listen carefully. జాగ్రత్తగా విను. The heavens are shut down ఇప్పుడు ఆకాశం మూసివేయబడింది. because of my word. నా మాట వల్ల ఇది జరిగింది. The heavens will not be open except at my word. నా యొక్క మాటతో తప్ప మరలా తెరవబడవు. The whole nation of Israel, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ there was no crop. అక్కడ పంట లేదు. They were not able to sow and reap. వారు పంటలు వేసి పొందుకోలేకున్నారు. There was drought in that land. ఆ యొక్క ప్రదేశం అంతట్లో కరువు వచ్చింది. Why? Because the heavens were shut down. ఎందుకంటే ఆకాశము There మూసివేయబడింది. was no rain coming down from the heaven. అక్కడ నుండి వర్షం ఏమాత్రం రావటం లేదు. But shall I tell you నేను మీకు ఒక మాట చెప్పనా? how the drought came to an end? ఆ యొక్క కరువు ఏ విధంగా ముగించబడింది? How the drought came to an end? ఆ యొక్క కరువు ఏ విధంగా ముగించబడింది? After that great sacrifice, when the fire came down from the heaven, ఆ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిన తరువాత he told King Ahab, ఆయన ఆహాబ్ రాజుతో అన్నాడు, now you go back. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళు, You can eat and drink, నువ్వు వెళ్ళి తిని త్రాగు. because I hear the sound of the thunder and the lightning. ఎందుకంటే నేను మేఘము దాని యొక్క ఉరుము మెరుపుల శబ్దం నేను వింటూ ఉన్నాను. We see నువ్వు చూస్తున్నావా? Ahab went to eat and drink. చూడండి, ఆహాబు తినడానికి త్రాగడానికి వెళ్ళాడు. But look at what prophet was doing. ఇక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడు He చూడండి. climbed onto Mount Horeb. ఇప్పుడు హోరే పర్వతం మీదకి ఎక్కాడు. He fell down on his knees ఆయన మోకాళ్ళ మీదకి వచ్చాడు. and he was praying unto the Lord. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు First time దేవునికి. he prayed మొట్టమొదటిగా ప్రార్థన and he చేశాడు. told the servant who was watching him, ఆయనను గమనిస్తున్న దాసునికి చెప్పాడు, oh, do you see anything there in the sky? ఆకాశంలో నువ్వేమన్నా చూస్తున్నావా? He comes back to his master Elijah. ఇప్పుడు దాసుడు తిరిగి ఏలియా దగ్గరికి వచ్చాడు. Master, I don't see anything there in the heavens. యజమానుడా, ఆకాశంలో నేనేమి Then చూడటం again లేదు. he held on to his knees మరొకసారి మోకాళ్ళ మీద and ప్రార్థన he prayed చేస్తున్నాడు. the second time రెండవసారి ప్రార్థన and he చేస్తున్నాడు. prayed the third time. మూడవసారి ప్రార్థన He prayed చేశాడు. the fourth time. నాలుగోసారి He ప్రార్థన. prayed the sixth time. ఆరోసారి కూడా ప్రార్థన He చేశాడు. also prayed the seventh time. ఏడవసారి కూడా ప్రార్థన When చేశాడు. he prayed 7 times, 7 సార్లు ఆయన ప్రార్థన the చేశాడు. servant came to the master. ఇప్పుడు దాసుడు యజమానుడి దగ్గరికి Oh, I see the cloud coming from that direction. నేను ఇప్పుడు ఆకాశంలో నుండి ఒక మేఘం చూస్తున్నాను. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి when you సహోదరులారా, want to see the work of the Lord happening in our midst, దేవుని కార్యాలు మన మధ్యలో జరగాలని నువ్వు ఆశించినట్లయితే, if you are like King Ahab, you can eat and drink. నువ్వు ఆహాబ్ రాజు వలె తిని త్రాగాలనుకుంటే, Some people are there like that, eating and drinking. అది కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు ఎప్పుడు తిని త్రాగాలని And some అనుకుంటున్నారు. people are just watching. కొంతమంది అవి గమనిస్తూ ఉన్నారు. But there are few people like Prophet Elijah అయితే ఏలియా వంటి ప్రవక్త వలె కొంతమంది who are willing to pay a price. వారు క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. They are willing to pay a price. వారు క్రయం చెల్లించడానికి They సిద్ధంగా are in ఉన్నారు. the presence of the Lord. వారు దేవుని యొక్క సన్నిధిలో They are ఉన్నారు. waiting upon the Lord. దేవుని ఎదుట They కనిపెట్టుతున్నారు. knelt down there on that mountain when no one was watching. ఎవ్వరు కూడా చూడని సమయంలో పర్వతం మీద ఎక్కి ప్రార్థిస్తున్నారు. There is a price that you have to pay ఒక క్రయమును చెల్లించవలసి ఉంది. if the heavens have to respond. పరలోకం నీకు స్పందించాలంటే, The Bible says బైబిల్ చెప్తుంది, Elijah was a man like us, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే. but he had a supernatural God. అయితే అతనికి ఎంతో ఆశ్చర్యకారములు చేసేటువంటి దేవుడు ఉన్నాడు. But he had this hunger and thirst. అయితే ఆయనకి ఈ యొక్క ఆకలి, ఈ యొక్క దప్పిక ఉంది. Lord, you need to visit us once again. ప్రభువా, మీరు మరొకసారి మమ్మల్ని Lord, దర్శించండి. you need to open the heavens once again. ప్రభువా, మరొకసారి ఆకాశం తెరవండి. There is so much of drought in my nation. నా యొక్క దేశంలో కరువు ఉంది. There was death in my nation. నా యొక్క దేశంలో మరణం ఉంది. There was no rain. వర్షం లేదు ప్రభువా. Lord, will you open the doors of the heaven? ఓ ప్రభువా, మీరు ఆకాశం తెరుస్తారా? My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, are you willing to pay that price? మీరు ఆ క్రయమును చెల్లించడానికి సిద్ధంగా The ఉన్నారా? Lord Jesus spoke to Nathanael. ప్రభువైన యేసుక్రీస్తు వారు నతనయేలుతో మాట్లాడాడు. You will be able to see much more greater things. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని చెప్పెను. And he said to Nathanael, నతనయేలుతో చెప్పాడు, I see the heavens opened. ఆకాశం తెరవబడుటయు చూస్తున్నాను. When the heavens are opened, ఆకాశం తెరవబడినప్పుడు there'll be free flow of rain upon us. మన మీద వర్షం
వర్షము కుమ్మరించబడుతూ వస్తుంది. that latter rain of God, కడవరి వర్షము దేవుని నుండి which the Lord has promised. అది దేవుడు మనకి వాగ్దానం చేశాడు. Once again there be a revival in this land. ఈ యొక్క దేశంలో మరొకసారి ఉజ్జీవం కలగాలి. Oh, people will be able to know that there is a God in this nation. ఓ ఈ యొక్క దేశంలో ఈ యొక్క దేవుడు ఉన్నాడనే గ్రహింపు ప్రజలకు The కలగాలి. God whom we are serving is a real God. నేను సేవించిన ఈ యొక్క దేవుడు నిజమైన దేవుడు. And he still wants to do greater things with your life. ఆయన మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు I చేయాలనుకుంటున్నాడు. pray the heavens will be opened ఆకాశం తెరవబడి చూడాలి. and the rain will fall down. ఆ తర్వాత వర్షము పైనుండి దిగి వస్తుంది. Do you want to pay that price? మీరు ఆ దానికి క్రైమ్ చెల్లించదలుచుకున్నారా? Do you want to do that one? మీరు అది చేయదలుచుకున్నారా? Or else you want to be a spectator, listening and just లేకుంటే- going back to your routine business? లేకుంటే యథావిధిగా తిరిగి మీ యొక్క పనులలో వెళ్ళిపోయి చూసే వారుగా మాత్రమే ఉంటారా? What do you want to say to the Lord? నీవు ఈ యొక్క మధ్యాహ్నం దేవునికి ఏం చెప్పదలుచుకున్నావు? What do you want to say to the Lord? నీవు దేవునికి ఏం చెప్పదలుచుకున్నావు? What is your commitment to the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో నీవు ఏమైతే తీర్మానం కలిగి ఉన్నావు? Shall we close our eyes? మనము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Everyone on their knees. అందరూ మోకాలొంగండి. Everyone on their knees. అందరూ దయచేసి మోకాలొంగండి. What is your response this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క స్పందన ఏమిటి? The Lord is telling to Nathaniel, దేవుడు నతనీయేలుతో అంటున్నాడు, if you believe, నీవు నమ్మినెడలా you'll be able to see greater things. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. And then he says, మరలా అంటున్నాడు, you will see heavens open. ఆకాశం తెరవబడుటయో చూస్తారు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, maybe your life is like famine and dryness in your life. బహుశా మీ యొక్క జీవితము కరువు చేత కొట్టుమిట్టాడుతుందేమో. You are not able to see anything good happening in your life and నీ in your యొక్క- family. నీ యొక్క జీవితంలో నీ యొక్క కుటుంబంలో ఏది కూడా మంచి జరగటం లేదని అనుకుంటున్నావేమో. Maybe in your ministry you are feeling dryness everywhere. బహుశా నీ యొక్క పరిచర్యలో నీవు ఎంతో ఎడారితనం చూస్తున్నావేమో. What you need is a touch from above. నీకు కావలసినది పరలోకం నుండి ఒక స్పర్శ తగలాలి. What you need is the open heavens for you. నీకు కావలసినది ఆకాశం తెరవబడుటయు. There might be free flowing of the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు విరివిగా ఇవ్వబడుతూ ఉన్నాడు. Oh, on the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినమున 2000 years back, 2000 సంవత్సరాల క్రిందట there was an open heaven. ఆకాశం తెరవబడుటయు చూస్తూ All వచ్చారు. these people, they continue to pray. ఈ యొక్క ప్రజలు ఇంకా ఎడతెగక They ప్రార్థన cried చేశారు. out to the Lord. వారు దేవునికి ప్రార్థన చేశారు. They cried out to the Lord for 10 days. ఎలుగెత్తి దేవునికి 10 రోజులు ప్రార్థన చేశారు. Elijah prayed there on that mountain. ఏలియా కూడా పర్వతం మీద ప్రార్థన చేశారు. Lord, will you open the doors of the heaven? ప్రభువా మీరు ఆకాశం తెరుస్తారా? He prayed the 7 times the same prayer 7 మార్లు అదే ప్రార్థన చేస్తూ till the వచ్చినాడు. heavens responded to his prayer. ఆ పరలోకము ఆయన ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు Do you want చేశాడు. to cry out this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అట్లా ప్రార్థన Lord, చేయాలి. open the doors of the heaven for me. ఓ ప్రభువా ఆకాశం నాకు తెరవ చేయండి. I want to be fruitful in my life. నా యొక్క జీవితంలో ఫలభరితంగా ఉండాలి. I want to be fruitful in my family. నా కుటుంబంలో ఫలభరితముగా I ఉండాలి. want my ministry to be fruitful. నా యొక్క పరిచర్య ఫలభరితముగా ఉండాలి. If that is your prayer, అది నీ ప్రార్థన అయితే cry out to the Lord Jesus ఈ Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలుగెత్తి Lord, I ప్రార్థన need you. ప్రభువా మీరు నాకు కావాలి. I need you, dear Master. మా యజమానుడా మీరు నాకు I కావాలి. need you in my నా life. యొక్క జీవితంలో మీరు కావాలి. I want to see your greater work in my life. నా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు I చూడదలుచుకున్నాను. want to experience these greater things in my life, dear Lord. ఈ యొక్క గొప్ప కార్యాలు నా జీవితంలో రుచి చూడాలి ప్రభువా. Oh, cry out to the Lord Jesus Christ. ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రార్థన He will ఎలుగెత్తి respond to చేయండి. you. He will respond to you. ఆయన మీకు స్పందిస్తాడు. Can you pray this prayer? ఈ ప్రార్థన మీరు చేస్తారా? The Lord will visit you, my friend. నా స్నేహితుడా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. The Lord wants to show greater things to you. దేవుడు మీకు గొప్ప కార్యములను చేయదలుచుకున్నాడు. Heavenly Father, I come before you, dear Master. పరలోకమందున మా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన I want to glorify your holy name. ప్రభువా మీ పరిశుద్ధ నామమును మహిమపరచదలుచుకున్నా. Thank you for your presence amidst of your people here. ప్రభువా ఇక్కడ మీ యొక్క ప్రజల మధ్య మీరు అనుగ్రహించిన సన్నిధిని బట్టి వందనములు. Thank you for speaking to your people. ప్రభువా మీ ప్రజలతో మాట్లాడుతూ
వచ్చిన I విధానం pray for the open heavens upon your people, dear Lord. ప్రభా ఈ యొక్క ప్రజల మధ్య తెరవబడిన ఆకాశము దయచేయండి. They may be able to see the greater things from you. వారు ఈ ప్రదేశంలో గొప్ప కార్యములు చూతురు I గాక. pray for your deeper work in their lives, dear Lord Jesus. ప్రభా వారి యొక్క జీవితాల్లో మీ కార్యములు మేము చూతుము గాక. I pray for your revival in this place, dear Lord Jesus. ప్రభా ఈ యొక్క ప్రదేశంలో మీ యొక్క ఉజ్జీవమును మేము I చూడాలనుకుంటున్నాం. pray that you will continue to visit these places once again. ప్రభా మరొకసారి ఈ యొక్క ప్రాంతంను దర్శించమని By కోరుతున్నాం. the power of your name. ప్రభా మీ యొక్క శక్తి గల The నామములో name that is above every other name, in the name of Jesus. అన్ని నామముల కంటే శ్రేష్టమైన ఉన్నతమైన యేసుక్రీస్తు నామములో I pray for your visitation upon this land. ప్రభా ఈ యొక్క ల్యాండ్ లో మీరు దర్శించండి. And let there be fruit in this place and this ministry. ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ఫలభరితమైన పరిచయ చూతుము గాక. We want to give you all the glory. సమస్త ఘనత మీకే మేము అనుగ్రహిస్తున్నాం. Thank you, dear Lord, for your presence with us. ప్రభా మీ సన్నిధి అనుగ్రహించినందుకే వందనములు. I pray for your blessing to rest upon this church and the ministry happening here. ప్రభా ఈ యొక్క సంఘము ఇక్కడ ఉన్న ప్రజల మధ్య మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Enlarge the boundaries, dear Lord. ప్రభా వీరి యొక్క సరిహద్దులను విస్తరింప చేయండి. And let people be saved. ప్రభా అనేకులు రక్షణలోనికి Let people be నడిపించండి. transformed. అనేకులు రూపాంతరం And they may చెందించండి. see your greater glory in this place. ఈ యొక్క స్థలములో అధికమైన మహిమను వారు చూచినట్లు I ask all this in the precious name of our Lord and Savior Jesus Christ. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. Amen.